చంద్రబాబు సారథ్యంలోని కూటమి మేనిఫెస్టోకు బీజేపీ గ్యారంటీ ఇవ్వలేదు. అమలు సాధ్యం కాని అంశాలు మేనిఫెస్టోలో పెట్టడంతో తమకు సంబంధం లేదని దూరం జరిగింది బీజేపీ. మేనిఫెస్టోపై ప్రధాని మోదీ ఫోటో సైతం ప్రచురించవద్దని హైకమాండ్ ఆదేశించింది. కూటమి మేనిఫెస్టోలోని హామీలకు మోదీ గ్యారంటీ లేదని బీజేపీ స్పష్టం చేసింది. గతంలో మాదిరి చంద్రబాబు తమను బద్నాం చేసే అవకాశం ఉందని ముందే గ్రహించిన బీజేపీ పెద్దలు మేనిఫెస్టోకు దూరంగా ఉన్నారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఇస్తారు. వెంకటేష్, చెప్పండి, కూటమి మేనిఫెస్టోకు బీజేపీ ఎందుకు దూరంగా ఉంటుందంటారు? టీడీపీ జనసేన కూటమి ఇచ్చిన మేనిఫెస్టోకు బీజేపీ గ్యారంటీ లేదని స్పష్టంగా తేల్చెప్పింది. దేశవ్యాప్తంగా మౌడిక గ్యారంటీ పేరుతో బీజేపీ ప్రచారం చేస్తున్నప్పటికీ ఇక్కడ మాత్రం ఏపీలో ఈ కూటమి ఇచ్చేటువంటి మేనిఫెస్టోకు మోడీ గ్యారంటీ లేదని స్పష్టం చేసినటువంటి పరిస్థితి. నిన్న వేదికపై నుంచే నేరుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆ సంకేతాన్ని పంపించారు. సిద్ధార్థనాథ్ సింగ్ కనీసం ఆ మేనిఫెస్టోను టచ్ చేయడానికి కూడా ఇష్టపడలేదు, ఇవ్వడానికి పోతే దాన్ని తిరస్కరించారు. సో ఈ రెండు అంశాల ఆధారంగా క్లియర్గా మనం అసెస్ చేయొచ్చు. బీజేపీ ఈ జనసేన టీడీపీ కూటమి ఇచ్చినటువంటి మేనిఫెస్టోకు బీజేపీకి ఎలాంటి సంబంధం లేదనేటువంటి విషయాన్ని స్పష్టం చేసింది. నేను కొద్దిమంది బీజేపీ ముఖ్య నాయకులతో మాట్లాడినటువంటి సందర్భంలో చాలా విషయాలు చెప్పారు. 2014లో నిజానికి మోడీ ఫోటో, అలాగే చంద్రబాబు నాయుడు ఫోటో, పవన్ కళ్యాణ్ ఫోటో, ఈ ముగ్గురు ఫోటోలు పెట్టి వారు మేనిఫెస్టో రిలీజ్ చేశారు. కానీ దానికి భిన్నంగా 2014కు భిన్నంగా 2019లో అది కేవలం టీడీపీ జనసేన మేనిఫెస్టో కూటమి మేనిఫెస్టో మాత్రమే అని బీజేపీ చెప్పడం ద్వారా బీజేపీ దాని నుంచి దూరం జరిగింది. రేపు పొద్దున చంద్రబాబు నాయుడు ఈ అంశాలపైన బీజేపీని బదనాం చేసేటువంటి అవకాశం ఉంది. గత అనుభవాల నేపథ్యంలో చంద్రబాబు వైఖరి తెలుసు కాబట్టి డెఫినెట్గా బీజేపీని బదనాం చేసేటువంటి అవకాశం ఉంది. అలవి కాని హామీలు ఇచ్చారు. దాదాపు 2-3 లక్షల కోట్ల రూపాయల ఖర్చు అయ్యేటువంటి ఒక ఉచిత హామీలు ఇచ్చారు. అవి సాధ్యమయ్యేటువంటి విషయం లేదు. రాష్ట్ర ప్రభుత్వ వనరులు కానీ సరిపోయేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి అటువంటి హామీలకు కనుక మోడీ ఫోటో పెడితే దేశవ్యాప్తంగా మోడీ క్రెడిబిలిటీ కూడా తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది. అమలు అయ్యేటువంటి హామీలకు మాత్రమే మోడీ గ్యారెంటీ ఉంది తప్ప అమలు కాని హామీలకు మోడీ గ్యారెంటీ ఇవ్వరు అనేటువంటి అంశాన్ని బీజేపీ స్పష్టంగా చెప్తున్నటువంటి నేపథ్యంలో తమ నినాదం ఏదైతే ఉందో మోడీకా గ్యారెంటీ అనేది ఆంధ్రప్రదేశ్లో తాము టీడీపీ జనసేన కూటమికి ఇవ్వడం లేదని బీజేపీ ముఖ్య నేతలు ఒకరు చెప్తున్నటువంటి పరిస్థితి. నిజానికి ఒకవైపు పోలవరం కానీ అలాగే ఇటు అమరావతికి సంబంధించి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇమీడియట్గా వచ్చి తమను అడిగితే తాము ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి తాము ఈ కూటమి ఇచ్చినటువంటి టీడీపీ జనసేన ఇచ్చినటువంటి ఈ కూటమి ఇచ్చినటువంటి మేనిఫెస్టోకు తాము దూరంగా జరిగినట్లుగా బీజేపీ కీలక నేతలు చెప్పారు. అలాగే ఆ మేనిఫెస్టో పైన ఎక్కడ కూడా నరేంద్ర మోడీ ఫోటో లేకుండా జాగ్రత్త పడినటువంటి పరిస్థితి. కనీసం కమలం పువ్వు గుర్తు కూడా వేయొద్దు అని కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. రేపు పొద్దున ఈ విషయం పైన తమ నిలదీస్తే క్లియర్గా బీజేపీ తమకు సంబంధం లేదని చెప్పేందుకే ఒక ముందు జాగ్రత్త చర్యగా బీజేపీ అంశం నుంచి దూరంగా ఉన్నటువంటి పరిస్థితి. కేవలం తాము నేషనల్ మేనిఫెస్టోకే కట్టుబడి ఉన్న విషయాన్ని కూడా స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో క్లియర్గా ఇది అమలు సాధ్యం కానటువంటి ఒక మేనిఫెస్టోగానే బీజేపీ ఈరోజు ఏపీ ప్రజలందరికీ కూడా ఒక స్పష్టమైనటువంటి సందేశాన్ని పంపింది. ఓకే వెంకటేష్.